మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయ కలశములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక హృదయ కలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతి మీ అందరికీ కూడా హృదయ కలశములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము, దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 91 దావీదు కీర్తన 14, 15, 16 వచనంలో ధ్యానించుకుందాము. 91 దావీదు కీర్తన 14, 15, 16 వచనాలు. ఈ 3 వచనాలలో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా విని దేవుడు కూడా మన గురించి ఏమైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని కూడా ఒకసారి మనం కూడా పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 14 వచనం చూసినట్టయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. హల్లెలూయా. దేవాది దేవుడే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మన గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్న సమయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యానికి లోబడి ఎవరైతే జీవిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఎవరైతే నడుస్తారో, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం నడిచిన వారిని దేవాది దేవుడు వారి గురించి ఈ రీతిగా మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అంటే మన శ్రమలు కానీ, మనలో కష్టంలో ఉన్నప్పుడు కానీ, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, ఆ సమయంలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఆ ఒక సమయంలో ఆపదల నుంచి లేదా సమస్యల నుంచి, కష్టాల నుంచి నువ్వు వెళుతున్నట్టయితే దేవుడు నీకు తోడై ఉండి దేవుడు ఆ సమయంలో నిన్ను ఆ మార్గంలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము దేవునిని ప్రేమించిన బిడ్డలమైతే దేవుని వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క మాటలకు లోబడి మనం ముందుకు సాగినట్టయితే దేవాది దేవుడు మన గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదు. అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. మనం జీవిస్తున్న ప్రాంతంలో దేవాది దేవుడు మనల్ని గణపరుస్తాడు. అనేకుల ముందు మనల్ని తల ఎత్తుకునే విధంగా దేవాది దేవుడు మరి అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని చేత దీవించబడినప్పుడు, దేవాది దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునిని మహిమపరుస్తూ, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మనం జీవించినప్పుడు దేవుడు మన గురించి పలుకుతున్న మాటలు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవు, దేవుడు మన గురించి ఈ మాటలు పలుకున్నట్టయితే మనము ధనిలము, ధనిరాలుగా ఉంటామనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక మనము దేవుని నామాన్ని ఎరిగినట్టయితే, దేవుని చిత్తాన్ని మనం ఎరిగినట్టయితే, దేవునికి లోబడినట్టయితే దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. హల్లెలూయా. దేవుడు మనల్ని గణపరుస్తాడనే మాట హృదయ కలపు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట మనము దేవుని మార్గంలో జీవించాలి. దేవునికి భయభక్తుల జీవితం జీవించాలి. యథార్థంగా జీవించాలి. సత్యంగా జీవించాలి. అన్ని విషయాలలో దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని ఘనపరచగలుగుతామో, ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞల ప్రకారం నడవగలుగుతామో, దేవుడు ఈ మాట మన గురించి మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 15 వచనంలో ఏమంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో దేవాది దేవుడు వెంటనే జవాబుని గ్రహిస్తాడంటే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుని సన్నిధిలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరలు దేవాది దేవుడు విని వెంటనే జవాబుని గ్రహిస్తాడు.
మనము దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, దేని గురించి మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని మనం అడుగుతున్నామో అవన్నీ కూడా దేవాది దేవుడు వెంటనే మనకు అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించెదను, అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటగా ఈ 15వ వచనంలో 3 అంశాలు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది ఏంటంటే అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టగానే దేవుడు ఉత్తరం ఇస్తాను, జవాబు అనుగ్రహిస్తానని చెప్తాడు. రెండోది ఏమంటున్నాడంటే శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శ్రమలలో దేవుడు మనకు తోడుంటాడు, మన పక్కలో ఉంటాడు. అలాగే మూడోది ఏమంటున్నాడంటే అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తానని దేవాది దేవుడు కలబడితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటగా దేవాది దేవుడు మన మొర వింటాడు, వెంటనే జవాబు అనుగ్రహిస్తాడు. రెండోది శ్రమలలో తోడుంటాడు. మూడోది చూసినట్టయితే అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, మనం దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవాది దేవుడు మన మొరలు విని మనకు జవాబు అనుగ్రహించే దేవుడు, శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు, అలాగే మనల్ని విడిపించి దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలం అంతా కూడా దేవాది దేవుని బిడ్డలుగా, దేవుని యందు భయభక్తుల బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. ఆ కృపతో పాటు దేవుడు ఇంకొక వాగ్దానం ఏం చేస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడంటే 16వ వచనం, దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. ఆయుష్ కాలం అనేది దేవుడిచ్చే బహుమానము. మరి ఈ లోకంలో దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి హృదయకాలము మనం సజీవులకలో ఉంటున్నామంటే, ప్రతి హృదయకాలము ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే కేవలము దేవుని కృప వల్లనే మనం జీవిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయుష్ కాలము దేవుడు అనుగ్రహించే బహుమానము. ప్రతి దినము, ప్రతి సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ మనము జీవిస్తున్నామంటే దేవుడిచ్చే బహుమానం అదే. ఆయుష్ కాలం అనేది దేవుడు అనుగ్రహించి గొప్ప ధన్యత అది. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే రక్షణ కూడా అనుగ్రహిస్తాడని సెలవిస్తూ ఉన్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను. రక్షణ దేవుడు అనుగ్రహించే బహుమానమే. ఈ హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క అంశంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటిగా ఏమంటున్నాడంటే దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట అండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. మొదటిగా దేవాది దేవుడు మనల్ని తప్పిస్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బద్ధకంలో నుంచి, సాతాను బంధకంలో నుంచి తప్పించే దేవుడు, అనారోగ్యం నుంచి విడిపించే దేవుడు, సమస్యల నుంచి విడిపించే దేవుడు, ఎన్నో దుఃఖంలో బాధలను ఉన్నట్టయితే ఆ బాధల నుంచి విడిపించే దేవాది దేవుడు మన దేవుడు. అలాగే అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. దేవుని నామం ఎరిగిన వాడుగా ఉన్నాము కాబట్టి దేవాది దేవుడు మనల్ని గణపరుస్తాడు. అనేకుల ముందు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మొదట దేవాది దేవుడు ఏమంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదు. రెండోది చూసినట్టయితే అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను అంటున్నాడు. మూడోది చూసినట్టయితే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నాలుగోది ఏమంటున్నాడు, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, శ్రమలలో, మన కష్టంలో, మన దుఃఖంలో దేవాది దేవుడు మనకు తోడై ఉంటాడు. అవన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఐదవది ఏమంటున్నాడంటే అతన్ని విడిపించి అతనిని గొప్ప చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాడు. ఆరోది ఏమంటున్నాడంటే దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తిపరచెదను. దీర్ఘాయుష్ చేత, ఆయుష్ కాలంలో దేవాది దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఏడోది ఏమంటున్నాడంటే నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. నా రక్షణ అతనికి చూపించెదనని దేవాది దేవుడు
మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. 14, 15, 16 వచనంలో 91 దావీదు కీర్తనలో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మొదటగా 91 దావీదు కీర్తనలో మొదటి వచనము, రెండో వచనం చూసినట్టయితే మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆ తర్వాత 3 నుంచి 13 వరకు ఆశీర్వాదాలు, అవన్నీ కూడా ఆశీర్వాదాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే 14, 15, 16 వచనంలో చూసినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మొదటి 2 వచనంలో 91 దావీదు కీర్తనలో మన పొజిషన్, అలాగే 91 దావీదు కీర్తన 3వ వచనం నుంచి 13వ వచనంకు చూసినట్టయితే ప్రొటెక్షన్, కాపుదల, భద్రత, అవన్నీ కూడా 3 నుంచి 13 వచనం వరకు ఉన్నాయి. అవి ఆశీర్వాదంలో. అలాగే 14, 15, 16 వచనంలో చూసినట్టయితే దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాటలు. దేవుడే ఈ మాటలు, ఈ 3 మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క మాటలలో దేవాది దేవుడు మనల్ని ఉద్దేశించి కూడా దేవాది దేవుడు ఉదయకాలము మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవిస్తున్నప్పుడు, మనం దేవుని ఎరిగిన వారుగా ఉండి మనము దేవుని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ 3 వచనాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 వచనంలో 7 అంశాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మాట్లాడుతుండగా మనము అలాంటి జీవితాలు కలిగి ఉన్నామా? మనం దేవుని యందు ఆధారపడి జీవిస్తున్నామా? అవిటి విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలని మనం పరిశోధించుకోవాలి. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామో, మన ప్రవక్తలు ఎలా ఉన్నది. ఎందుకంటే చూచుచున్న దేవుడు దేవాది దేవుడు. దేవుడు మనల్ని, మన హృదయాలని పరిశోధించే దేవాది దేవుడు. మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము అనేకులను మోసపరచచ్చు, అనేకుల ముందు ఒక నటన జీవితం జీవించవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ నటన జీవితము పనికిరాదు. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీ జీవితం ఏందో, నీ బ్రతికేందో దేవునికి తెలుసు. కాబట్టి మనము దేవుని ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు ఈ మాటలు మన గురించి పలుకుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి పరిశోధించుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా నీ హృదయం ఉన్నది, హృదయ కాలము. దేవుడు నీ గురించి మాట్లాడవలసి వస్తే ఈ మాటలు నీ గురించి మాట్లాడగలిగే జీవితంలో నువ్వు జీవిస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? దేవునికి లోబడి జీవిస్తున్నావా? దేవునిని ప్రేమిస్తున్నావా? దేవుని ఆజ్ఞల ప్రకారము నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని దేవుడు సెలవిచ్చిన ప్రకారము, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు నీ జీవితంలో ఇట్టి మాటలు కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని ప్రజలై ఉన్నాము. దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మన కొరకు కూడా ఈ మాటలు హృదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి నువ్వు జీవిస్తున్నట్టయితే ఈ యొక్క 7 మాటలు దేవుడు నీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడి నీ మీద చూపించబోతూ ఉన్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు ఆ రక్తము వెలాన్నది చెందించాడు. నీవు నేను పొందుకోవాల్సిన శిక్ష యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో ఆ శిక్ష పొందుకున్నాడు. నిన్ను నన్ను విడిపించాడు. నీకు నాకు ఒక విమోచన దయచేశాడు. నీకు నాకు అట్టి రక్షణ దయచేశాడు. హృదయకాలం మనం చేయవలసింది ఒకటే. ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావా, ఇంకా దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావా, హృదయకాలము నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్టయితే దేవాది దేవుడు నీ కొరకు కూడా నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు కూడా
ఈ మాటలు మనతో పలుకుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు. నువ్వు యేసయ్య దగ్గరకు చేసయ్యా నా పాపములను క్షమించయ్యా, యేసయ్య కలవరి సిలువలో నువ్వు కొరకు నువ్వు చనిపోయినావయ్యా, ఇక మీదట తండ్రి నేను నీ చిత్తానుసారంగా నీకు లోబడి జీవిస్తాను, నా పాపములన్నీ కూడా నీ రక్తంలో కడిగివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడడమే కాదు, కానీ నీకు దేవాది దేవుడు పరలోకంలో కూడా ఒక స్థానాన్ని కలిగిస్తాడు. నా రక్షణ అతనికి అనుగ్రహించను అని దేవుడు తెలియజేస్తున్న మాట. నా రక్షణ అతనికి అనుగ్రహించదని అనేసి అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించిన కాక, దేవుడు అట్టి యొక్క ఆశీర్వాదాలు మన మీద కూడా దేవుడు పలుకును కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము, ఒకవేళ నువ్వు ఇంకా దేవుని సన్నిధికి రాలేక దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నవా, హృదయ కలంకు శుభవార్త. నీ నిత్యము ఆ కలవరి సిల్వలో యేసు ప్రభు ఆ వెలాన్నది చెందించేశాడు. నువ్వు పొందుకోవలసిన శిక్ష ప్రభు యేసుక్రీస్తు ఆ కలవరి సిల్వలో ఆ శిక్ష పొందుకొని నీకు రక్షణ అనుగ్రహించినాడు, ఒక నిరీక్షణ అనుగ్రహించినాడు. ఈ లోకంలో నువ్వు జీవించిన కాలమంతా కూడా ఇంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించావా? హృదయ కలము, నీవు నీ పాపంలో జీవితంలో నువ్వు జీవించినట్టయితే, హృదయ కాలం నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే నీకు రక్షణ అనుగ్రహించబడుతుంది. అట్టి రక్షణలో దేవాది దేవుడు నీకు ఒక గొప్ప స్థానము దేవుడు కలగజేయబోతా ఉంటాడు. హృదయ కలము, అట్టి రక్షణను పొందుకోవాలంటే యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. నూతన జీవితాన్ని దేవుడికి అనుగ్రహించబోతా ఉన్నాడు. పాతదంతా కూడా గతించిపోయినది, ఇప్పుడు సమస్తము నూతనమైనది అనే జీవితాన్ని దేవుడికి అనుగ్రహించబోతా ఉన్నాడు. అట్టి కృప హృదయ కలము దేవుడి నీకును నీ కుటుంబానికి నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించిన కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. మరి 91 దావీదు కీర్తన నాయనా 14, 15, 16 వచనముల ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. తండ్రి, అతడు నేను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతను గణపరచదనని తండ్రి ప్రభా నీ మాటల చేత మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. తండ్రి, దీర్ఘ ఆయుష్తో నువ్వు అనుగ్రహిస్తాను సెలవిచ్చిన దేవానికి వందన, నీ రక్షణ అనుగ్రహిస్తాను సెలవిచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. ఎవరైతే ఇంతవరకు కూడా నైనా మరి రక్షణ లేని బిడ్డలు ఇంతవరకు మరి నాయనా ప్రభా నేను ఎరగని ప్రజలుగా ఉంటుండగా అట్టి ప్రజలకు కూడా సువార్త అందించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా అట్టి బిడ్డలందరూ కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను సేవకురాలను దీవించండి, వారి పరిచర్యను దీవించండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి భారతదేశంలో ఉన్న నాయకులకు మంచి బుద్ధి జ్ఞానములు దయచేసి ప్రజలకు మంచి కార్యాలు జరిగించడానికి మంచి ఆలోచనలు వారికి పుట్టించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే సేఫేతో మినిస్ట్రీస్ పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి నాయనా ప్రభా. పరిచర్య కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి, పరిచర్యని బలపరచండి నాయనా ప్రభా. తండ్రి మరి పరకాల్లో ఉన్న ప్రార్థన మందిరాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయనా ప్రభా. అలాగే యేసయ్య ప్రభా ఇంకా ఎక్కువగా నీ సేవలో నీ పరిచర్యలో పనిచేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి వర్షాలు పడుతుండగా నైనా ఎవరికి కూడా నైనా నష్టాలు కాకుండా ప్రత్యేకంగా నైనా రైతులకు ఎలాంటి నష్టం కాకుండా నైనా ప్రభా వారికి మంచి పంటను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మంచి కోతకాల పండుగ సమయంలో ఆ ఒక కోతను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే వర్షాల కల్లా నైనా ప్రభా ఎవరికి కూడా నష్టం కాకుండా నీ కాపుదల దయచేయండి, రెక్కల కింద భద్రతను దయచేయండి. ఈ రోజంతట్లో కూడా నేను మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.